వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉండడంతో ప్రతిరోజు కొత్త ఉత్కంఠత చోటు చేసుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచారంపై దృష్టి పెట్టారు. ఏపీలో ప్రస్తుతం ప్రధాన పార్టీలుగా చెప్పుకునే టీడీపీ, వైసీపీ, జనసేన అధికారం తమదే అని ధీమాను వ్యక్తం చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ముందుకు పోతున్నారు. ఇకపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు. గత ఎన్నికలతోనే కాంగ్రెస్ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ లో కొద్దో గొప్ప మిగిలిన నేతలను కూడా ఇప్పుడు ఇతర పార్టీలు చేర్చేసుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితిలో అయితే లేదు. ఒకప్పుడు రాష్ట్రంలో వరుసగా 2 దఫాలుగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ నేడు పోటీ చేసే అభ్యర్థుల కోసం వెతుకులాటం చూస్తే రాష్ట్రంలో నేషనల్ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ టికెట్స్ కావాలంటే దరఖాస్తు అని చెప్పారు. దీనితో కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం లేని వారు కూడా కాంగ్రెస్ టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రాష్ట్ర విభజన ఆక్రోశం మొత్తాన్ని కాంగ్రెస్ మీద వెళ్లగక్కారు. ఆ పార్టీకి ప్రస్తుతం ఒక్క శాసనసభ్యుడు కూడా లేడు. ప్రత్యేక తరహా హోదా కోసం 1-2 నెలలు ఉద్యమం సాగినప్పుడు కాంగ్రెస్ ప్రాధాన్యం పెరిగినట్టు కనిపించినా అది కొనసాగలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ కు ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఉంది. ప్రియాంక గాంధీని ఏఐసిసి యూపీ తూర్పు ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో సహజంగానే కొంత ఉత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ శాంత స్వభావానికి ప్రియాంక గాంధీ వేగం తోడైతే కాంగ్రెస్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే 2004 ముందు కూడా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగలేదు. కానీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రం మొత్తం చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ కి పూర్వ వైభవాన్ని తెచ్చింది. అప్పటి వరకు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన టీడీపీని మట్టి కరిపిస్తూ అఖండమైన మెజారిటీతో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత వైఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన పలు పథకాలతో తిరిగి 2009లో కూడా అధికారాన్ని కైవసం చేసుకుంది. కానీ అధికారాన్ని చేపట్టిన వైఎస్ 100 రోజుల్లోనే దుర్మరణం పొందాడు. దీనితో రాష్ట్ర కాంగ్రెస్ లో చీలికలు మొదలయ్యాయి. 2009 నుండి 2014 వరకు 2 సీఎంలు మారారు. అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడు. అలాగే 2014 చివరిలో పార్లమెంట్ డోర్స్ మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదించారు. అప్పటి వరకు సమైక్యాంధ్ర కావాలని పోరు కొనసాగించిన ఆంధ్రులపై కాంగ్రెస్ కన్నెర చేస్తే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పై ఏపీ ప్రజలు కన్నెర చేశారు. చివరి 2 దఫాలుగా అధికారాన్ని చేపట్టిన పార్టీ ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా సంపాదించలేకపోయింది. ఇక అప్పటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని చెప్పాలి. ఇక ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోతోంది. దీంతో ఇంకా పార్టీలో కొనసాగుతూ వస్తున్న నేతలు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి పగ్గవాడికి కూడా రాకూడదు. చూడాలి మరి కాంగ్రెస్ కి మళ్ళీ పూర్వ వైభవం ఎప్పుడొస్తుందో. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.